కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించాలన్నారు. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకే న్యాయం జరిగేలా డిలిమిటేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాజకీయ స్వార్థం కోసమే డిలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి అడ్డుకుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆరోపించారు. సుదీర్ఘ కాలం పాటు పార్టీల కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగే అవకాశాన్ని చేతుల జార విడుచుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనకు న్యాయం జరగలేదని, క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటే డిలిమిటేషన్ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ జెండాలు మోసే కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు ప్రధానంగా భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన అలయన్స్లు, ఇండి అలయన్స్ ఏ విధంగా ప్రజాస్వామ్యంని కూనీ చేసిండ్రు, మరి ముఖ్యంగా ఏదైతే మహిళా బిల్ని వాళ్ళు తిరస్కరించిండ్రో దానికి నమ్మక ద్రోహం చేసిండ్రో, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, దాంతోపాటు కూడా ఏవైతే సీట్లు పెరగడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రయత్నం చేసిందో దాన్ని కాలరాసిండ్రు. దీనివల్ల మహిళలకి తీరని నష్టం. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మహిళలకు పెద్దపీట వేయాలా, మహిళలను ముందుకు తీసుకురావాలా అనుడు మాత్రమే ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఈ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు కేవలం మహిళలకు అన్యాయం చేసినామని. కాదు, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది అంటున్నారు రాజకీయాలు రావాలంటే డబ్బులు ఉండాలని. అదేవిధంగా డబ్బు లేని వాళ్ళకు కూడా అందరికి కూడా వాళ్ళందరి అవకాశాలు ఈరోజు వాళ్ళు కలరాసిండ్రు. అదే కాదు యువత, అదే కాదు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఆస్పిరెంట్స్. ఎందుకంటే సీట్ ఒకటి ఉంటుంది, ఆ సీట్ అడగడానికి 10 మంది 15 మంది పోటీ పడతారు. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని. చాలామంది సీనియర్ కార్యకర్తలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చలి జెండాలు మోసుకుంటా వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. మరొకటి ఒక స్వర్ణ అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీ కల్పిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ మరి దానికి సంబంధించిన అలయన్స్లు అందరూ కూడా నమ్మక ద్రోహం చేసి ప్రజాస్వామ్యంని పట్టపగలే కూని చేసిన ఈరోజు మీరు సందర్భం మీరు చూస్తూ ఉన్నారు. మరి అది ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలతోనే ఉంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ మీరు తీసుకోండి, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త లేనిది పార్టీ లేదు. మరి ఒక కార్యకర్త, ఒక లీడరు, ఆయన లీడర్ కావాలంటే కార్యకర్త లేనిదే లీడర్ అవుతాడా? ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దానికి కార్యకర్తలు లేనిది అవుతారా? ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడు, ఆయన వెల్కమ్ చేయాలంటే ఎవరు ఉండాలా? కార్యకర్తలే ఉండాలా. మరి అసొంటి ఒక కార్యకర్తలకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వలేని పరిస్థితి మరి వీళ్ళు తీసుకురావచ్చిండ్రు. ఒక కార్యకర్త, ఒక రాజకీయ కార్యకర్త, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా. ఒక కార్యకర్త పడే కష్టం మీ అందరికి ఐడియా ఉందన్న. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టినాం, కార్యకర్తలు అందరూ వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చిండ్రు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలన్నా, 5 సంవత్సరాలు పార్టీ నడిపించాలన్నా, మంచి అయినా చెడైనా దేనికైనా నిలబడేది కేవలం కార్యకర్త ఒక్కడే. మరి అసొంటి ఒక కార్యకర్తకి ఒక బంగారమైన అవకాశం వస్తే మరి ఈరోజు దానికి కాల రాసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అందరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలా. మరి కార్యకర్త ఎంత కష్టం పట్టి జెండాలు మోసి, లీడర్లు ఒక లీడర్ తెరిపోతే ఇంకోలు కోపం, ఇంకోలు తెరిపోతే ఇంకోలు కోపం, అవన్నీ కూడా సంజాయించుకుంటా ఫ్యామిలీ టైం వదిలేసి వ్యక్తిగత జీవితాన్ని సాక్రిఫైస్ చేసి తిరిగేవాడే కార్యకర్త అంటారు. మరి అసొంటి ఒక కార్యకర్తకి రాక ఈ అవకాశం వచ్చింది. మరి ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అన్ని పార్టీలలో, భారతీయ జనతా పార్టీ కాకుండా నేను చెప్తున్నా, అన్ని పార్టీలలో, కాంగ్రెస్ కానివ్వండి, మీరు బీఆర్ఎస్ తీసుకోండి, ఆర్జేడీ తీసుకోండి, టీఎంసీ తీసుకోండి, ఏ పార్టీ తీసుకోండి, సీట్లన్నీ రిజర్వ్ చేసుకున్నారు. సీట్లన్నీ రిజర్వ్ చేసుకున్నాడు, లేకపోతే బ్లాక్ చేసుకున్నాడు. ఒక నాయకుడు ఉంటే నెక్స్ట్ వన్ కొడుకుని తయారు చేస్తుండు, లేకపోతే కోడలు తయారు చేస్తుండు, లేకపోతే దత్తపుత్రుని తయారు చేసుకుంటుండు. అంతేగాని కార్యకర్తకు అవకాశం ఇస్తుండా?
మరీ ముఖ్యంగా ఈ వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి, ఆఖరికి మన్వాన్ని కూడా లైన్లో పెట్టుకున్న సందర్భాలు ఈరోజు మీరు తెలంగాణలో చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఎక్కడైనా చూడండి, ఈ రీజనల్ పార్టీస్ వల్ల వాళ్ళు సీట్లన్నీ బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ కుటుంబం అయిపోయిన తర్వాత పక్క సీట్లు అయితే ఉండాలి కదా వేరే ఒకరు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో వేరే వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఆ వేరే వాళ్ళు ఎవరికి ఇస్తారు? భూస్వాములకు ఇస్తున్నారు. ఎవరికైతే డబ్బు ఉందో, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలుగుతాడో అసంటోళ్ళని దోలాడుకొని వాన్ టికెట్ ఇస్తారు. లేదు సెలబ్రిటీస్కి ఇస్తున్నారు. లేదు పెద్ద ఎత్తున కబ్జాలు చేసినా కానీ ల్యాండ్ బ్యాంక్ ఉన్నోళ్ళు కానీ అసంటోళ్ళని దోలాడి వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఫైనల్గా ఎవరు లేకపోతే మాజీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఇస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ మంచి సుదీర్ఘమైన టర్ము వాళ్ళు కష్టపడి చేసిన పని అయిపోయింది, ఇక రాజకీయాలకు కూడా వస్తున్నారు. మరి కార్యకర్త ఎటువాలి? మరి కార్యకర్త ఆశలు ఇదే జీవితాంతం జెండాలు మోసుకుంటాను తిరగాలనా? మరి ఈరోజు నేను మీ అందరి ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నా, కార్యకర్తలు మేల్కోవాలా. ఏ విధంగా అయితే విమెన్కి అన్యాయం జరిగిందో, ఏ విధంగా అయితే యువతకు అన్యాయం జరిగిందో, ఏదో బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా అన్యాయం చేసిండ్రో కాంగ్రెస్ మరియు వాళ్ళ అలయన్సెస్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఈరోజు మనం అందరం మాట్లాడుకోవాలి. కార్యకర్తలందరం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీల అతీతంగా మనం అందరం మాట్లాడుకోవాలి. మన ఒక ఉలికి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జెండాలు మొయ్యందే పార్టీలు నిలబడ్డాయా? కార్యకర్త లేనిదే పార్టీలు నిలబడ్డాయా? కార్యకర్త లేనిదే ఎలక్షన్స్ అయినాయా? కార్యకర్త లేనిదే రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిచిండ్రా? ఓటమైనా సరే కార్యకర్త మనోధైర్యం కోల్పోకుండా మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి కష్టపడి మరి వాళ్ళ నాయకుడి కోసం, వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తాడు. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ, మా పార్టీ అన్ని పార్టీలకు కూడా పిలిపిస్తున్నాం. రండి, అందరం కలిసి ఎవరైతే ఈ ప్రజా వ్యతిరేకం పనిచేసిండ్రో కాంగ్రెస్ కానివ్వండి, ఇండి అలయన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజకీయంగా బుద్ధి నేర్పిద్దాం. మనం అందరం కలుద్దాం, వాళ్ళని అడుగుదాం. అవసరం అంటే ఎజిటేషన్ చేద్దాం, అవసరం అంటే తిరగబడి వాడు మన లైన్లోకి వచ్చేదాకా వాళ్ళకి బుద్ధి నేర్పిద్దాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా ఆపింది, ఎందుకు ఆపింది? కట్టుకథలు చెప్తున్నారు. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెండ్మెంట్ జరిగితే, డీలిమిటేషన్ జరిగినా, సెన్సస్ జరిగినా కానీ తప్పకుండా సౌత్ స్టేట్స్ నష్టపోతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చాలా ప్రాక్టికల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు జరిగే స్కీమ్ పెట్టినారు. దాంట్లో ఏంటి? పర్సంటేజ్ వైజ్ పెంచుతున్నాం. ఎక్కడైతే ఫ్రాక్షన్ ఉందో మనలాంటి సౌత్ స్టేట్స్ ఒకటి కలిపినరా కానీ ఒకటి తక్కువ చేయలే. అంటే 0.1, 0.2 మనకు ఉందనుకోండి, ఆ సీటు 1 చేసారు కానీ దాన్ని 0 చేయలే. మరి అసలు ఒక అడ్వాంటేజ్ ఈరోజు సౌత్ ఇండియా కేవలం వీళ్ళ అజ్ఞానం వల్ల కోల్పోయింది. కాబట్టి నేను రాజకీయ కార్యకర్తలందరికీ కూడా, ఏ పార్టీలు ఉన్న కార్యకర్తనే మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించి తప్పకుండా మనకు న్యాయం వచ్చే విధంగా పోరాటం చేయాలి. ధన్యవాదాలు. అన్న 2023లో జరిగిన చట్టం ఏముందంటే, ఇప్పుడు ఉన్న సీట్లలో చెయ్యాలి, దాని తర్వాత కొత్త సెన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని చేయాలని ఉంది. ఒకవేళ ఆ చట్టంలో చేస్తే సౌత్ ఇండియా మొత్తం నష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒకటి, సీట్లు డీలిమిటేషన్స్ కొత్త సెన్సెస్ ప్రకారం చేయాలి. సౌత్ ఇండియా జనాభా అంటే ప్రొజెక్షన్స్ ఉంటాయి ఆల్రెడీ, అంటే కరెక్ట్ ఫిగర్స్ కాదు, మనకు ప్రొజెక్టెడ్ ఫిగర్స్లో తప్పకుండా మనకు నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 5-6 సీట్లు మైనస్ అవుతాయి. ఆ 5-6 సీట్లు మైనస్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ 30%, 33% విమెన్కి పోతుంది. మరి ఎటు వాళ్ళ నాయకులంతా ఈరోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది గవర్నమెంట్, ప్రాక్టికల్గా అందరికీ అవకాశం రావాలని. అంటే ఉన్న సీట్లు ఉన్నట్టు వండుకుంటూ, మహిళల్ని అకామిడేట్ చేసుకుంటూ, యువతకి, ఎస్సీలకి, బీసీలకి అన్ని విధాలుగా కోటా పెరిగేటట్టు, మరీ ముఖ్యంగా రాజకీయ కార్యకర్తలు కూడా అవకాశం వచ్చే విధంగా కొత్త సీట్లు తయారైనాయి. కొత్త సీట్ తయారైనప్పుడే కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. నేను కాబట్టి ఇంతకు విలేకరులను కూడా అడిగినా, చాలామంది విలేకరులు కానీ, ఏ ప్రొఫెషనల్ కానీ, రాజకీయం సంబంధం ఉన్నోళ్ళు కానీ, లేనోళ్ళు కానీ యాస్పిరేషన్స్ ఉంటే తప్పకుండా వస్తుంది. ఇది ఒక గ్రేటర్ డెమోక్రటైజేషన్ కోసము ఈరోజు కాంగ్రెస్ దీన్ని కూని చేసింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్న బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టాలి, దీన్ని చేయాలి, చట్టం చేయాలని బీజేపీ తప్పకుండా బీజేపీ ప్రపోజ్ చేసింది కదా. దానికి ప్రతిపక్షాలు
పద్ధతి ఎందుకు వేయలేదని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే వాళ్ళొక వెస్టర్న్ ఇప్పుడు వినండి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎవరు వచ్చారు? ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత ప్రియాంక, రాహుల్ ఇద్దరు రెడీ ఉన్నారు, మనవాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కేసీఆర్ తర్వాత కొడుకు తర్వాత మనవాడు కూడా తయారై కూర్చుండు. రేపు ఎల్లుండో ఒక యువసేన పెట్టుకుని వెళ్తాడు బయటికి. మరి ఇసొంటి ఒక రాజకీయాలు ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, వాళ్ళ నాయన వాళ్ళ తాత, ఇప్పుడు చిన్నోడు కూడా వచ్చింది. మరి ఆ ఒక్క రాజకీయాలు వాళ్ళ గడిలు బీటులు కొడతాయని వాళ్ళు దీన్ని అడ్డుకున్నారు. కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం వల్ల, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల వల్ల వారసత్వ రాజకీయం కోసం చేసిండ్రు. మా పార్టీలో ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసినప్పుడు కానీ, వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసినప్పుడు కానీ, పార్టీ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసినప్పుడు కానీ ఎవరైనా గెస్ చేయగలిగినరా? ఎవరైనా కుటుంబ వారసత్వం ఉందాడా? అందరికీ అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నేనేమంటున్నాడు, రాజకీయాలు అతీతంగా ఈరోజు ఏదైతే నష్టం జరిగిందో మనలాంటి కార్యకర్తలకు నష్టం జరిగింది, మనలాంటి సామాన్యులకు నష్టం జరిగింది, ఎస్సీలకు, బీసీలకు, మరీ ముఖ్యంగా మహిళలకు నష్టం జరిగింది. మహిళలు వస్తే ఉన్న సీట్లు ఇబ్బంది పడతారేమో, కొంతమంది సీట్లు పోతాయేమో అని సీట్లు పెంచడం కూడా ఎట్లా చాలా ఫేర్గా పర్సంటేజ్ వైజ్ పెంచారు. అంటే నష్టంకి తావు లేకుండా పెంచారు. మరి దీన్ని కూడా వాళ్ళు నష్టం చేసుకున్నారు. రాబోయే దినాల్లో సీట్లు తగ్గుతాయి. మరి వాళ్ళు కంటెస్ట్ చేయొద్దని వాళ్ళు ఏమైనా ఈరోజు చేయగలుగుతారా? అవును, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మంచో చెడో, మంచి అయితే నేను దాన్ని కట్టుబడతా, చెడు అయితే నేను సాక్రిఫైస్ చేస్తాను లీడర్ చెప్పగలుగుతాడా? రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? స్టాలిన్ చెప్పగలుగుతాడా? ఎవరు చెప్పగలుగుతారు? ఈరోజు నష్టం జరిగింది మాకు. నేను 25 ఇయర్స్గా నేను జెండా పట్టుకొని తిరుగుతున్నా ఏ పార్టీకైనా కానీ. నేను ఒక రాజకీయ కార్యకర్తను, యాక్టివ్ ప్రజా జీవితంలో ఉన్నా. మరి 25 ఇయర్స్ నుంచి ఇంకా వెయిట్ చేయాలన్నా? అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జెండాలు పట్టుకొని తిరిగారు. ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు, స్థానికము లోకల్ బాడీస్లో కూడా తప్పకుండా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరోసారి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోగొడితే చాలా బాధ అనిపించింది. రాజకీయ వారసత్వాన్ని పక్కకు పెట్టి నిజమైన కార్యకర్తకి, అంటే ఏ పార్టీ అయిన కార్యకర్తకి మనం పెద్దపీఠం వేయాలనేది మీరు ఏదైతే చెప్తున్నారో, దీనికి ఏమైనా జేఏసీ ఫామ్ చేస్తారా? దానికి మీరు ఏమైనా అధ్యక్షత వహిస్తారా? లేకపోతే మిగతా పార్టీలు చూడక మహనీయులను పెద్దవాళ్ళని ఎవరైనా ఆహ్వానిస్తారా? ఈరోజే మీ ద్వారా దానికి స్వీకారం చుట్టినాము. తప్పకుండా అన్ని పార్టీలతో చర్చ చేస్తాము. ఏదైతే కాంగ్రెస్ మరి వాళ్ళకి సంబంధించిన అలయన్స్లు దొంగ నీతి ప్రదర్శించినాయో దీన్ని ఎండగడతాం. వాళ్ళ కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ పార్టీలో మాట్లాడాలి కదా. మాకు ఒక అవకాశం వస్తుంది, నువ్వు ఎందుకు మమ్మల్ని కాదన్నావు, మాకు అవకాశాలు ఎవరు మీరు ఇవ్వలేకపోతున్నారు, దేశం కల్పిస్తుంది, చట్టం కల్పిస్తుంటే నువ్వు ఎందుకు అడ్డుకున్నావు అనే విధంగా తప్పకుండా రివోల్ట్ తీసుకొని వస్తాం. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద తిరుగుబడే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే లీడర్లు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గాంధీ కుటుంబమేనా? ఇప్పుడు డిఎంకే అంటే స్టాలిన్ కుటుంబమేనా? వేరే కార్యకర్తలు లేరా? కార్యకర్తలు లేనిదే పార్టీలు నడుస్తున్నాయా? నేనేం అడుగుతున్నా అంటే కార్యకర్తలకు ఎట్ లార్జ్ అంటే 95% 99% కార్యకర్తలు ఉన్న పార్టీలు. అంటే ఏ పార్టీలో కాదు 1% వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, 1% కన్నా తక్కువనే ఉంటుంది. 99% ఆ పార్టీలో నష్టం చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. మరి తిరగబడే అవసరం లేదా? మాట్లాడే ప్రశ్నించే అవసరం లేదా? మనం మాట్లాడొద్దా? బానిసత్వమా? చెప్పండి మీరే. దాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేయబోయే ఈ పోరాటము మీ పార్టీ నుంచి మీకు వ్యతిరేకత కానీ, మీ పైన ఒత్తిడి కానీ, మిమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటే మీరు ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? మా పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే కార్యకర్తలు బేస్ అయిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరీ ముఖ్యంగా చాయ్ వాలా ప్రధానమంత్రి అయిండు, ఒక గిరిజన మహిళ ఈరోజు రాష్ట్రపతి అయింది. మరి అదేవిధంగా నితిన్ నవీన్ గారు మా అధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తెలియదు, వచ్చేదాకా వైస్ ప్రెసిడెంట్ వచ్చేదాకా ఎవరు తెలియదు. అంటే సామాన్యునికి అవకాశం దొరకాలంటే కేవలం అంటే బుక్కులలో కాదు, నిజంగా ప్రాక్టీస్ చేసే ఒకటే పార్టీ. వి ప్రీచ్ అండ్ వి ప్రాక్టీస్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను కూడా అంటున్నా, అన్ని పార్టీలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, తీసుకొని ఈ విధంగా కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే కార్యకర్తల బాధ్యత, కార్యకర్తలు పోరాడాలి దానికోసం. ఎందుకంటే రోజు పార్టీ కోసం కొట్లాడుతున్నారు కార్యకర్తలే. మరి వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు కొట్లాడాలా? దానికోసం దాన్ని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలామందికి అంటే న్యూట్రల్ పీపుల్కి, కార్యకర్తలే కాదు పార్టీలకు సంబంధం లేకుండా కూడా చాలామంది యంగ్ యాస్పిరెంట్స్ ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నారు. చాలామంది ఎస్సీలు బీసీలు అన్నీ ఇప్పుడు సీట్లు పెరిగితే రిజర్వేషన్ సీట్లు కూడా పెరిగేటి.
చాలామందికి అవకాశాలు వస్తుంటే దాన్ని కాల రాసే హక్కు ఎవరిచ్చింది వాళ్ళకి? అంటే వాళ్ళు ప్రజలు ఓటేసిరని ఈ విధంగా ప్రజలకు నష్టం చేస్తారా? రాజకీయాలకు అతీతంగా దేశ భవిష్యత్తు కోసం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకోవాలా. దాంట్లో ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో అన్కండిషనల్గా క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, అపోజిషన్ పార్టీలకే మొత్తం రాసి ఇచ్చేస్తాం, మేమే డిక్లేర్ చేస్తాం, గ్యారంటీ ఇస్తాం, సంతకం పెడతామని ఏ చరిత్రలో మీరు వేయడంలే. అంటే సౌత్కి కానీ ఏ స్టేట్కి కానీ ఎవరికి కానీ నష్టం జరగదని నేను ప్రధానమంత్రి హోదాని గ్యారంటీ ఇస్తాను, సంతకం పెడతాని చెప్పిన సందర్భం ఎప్పుడు లేదు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా మంచి చెడు రెండు అవుతాయి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఎవరైతే అన్ని విధాలుగా మంచి జరిగింది, మంచంతా మీరు తీసుకోండి, చెడు అయితే మేము తీసుకుంటాం అని చెప్పిన పార్టీ, అంత చెప్పిన మొగోలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు లేడు రాజకీయాల్లో. అంటే మీ యొక్క ఒపీనియన్ మీరు కూడా తెలుసుకొని, మీకు ఆ రోజు ఏ విధంగా తెలంగాణను విభజించారో, ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ప్రవర్తించిండ్రో అది నచ్చితే తప్పకుండా మీరు ఏది చెప్తే అది మేము వినడానికి తయారుగా ఉన్నాం. ఆ రోజు ఇష్టపడిచ్చిరా కష్టపడిచ్చిరా? ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఒకటేమో కావాలంటే ఒకటేమో వద్దని పెప్పర్ స్ప్రే కొట్టిండు, దాన్ని అడిగిండు, ఇచ్చే విధానాన్ని అడిగిండు. ఇవ్వాలే ఉద్యమకారులు కానీ అందరు కానీ ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ వచ్చింది. మా వెనకనే సర్వేసత్యనారాయణ గారు గట్టిగా మాట్లాడిండు. వాస్తవం చెప్పాలంటే బాపు అంటారు, అదంటారు. ఆ రోజు సర్వేసత్యనారాయణ గారు, సుష్మా స్వరాజ్ గారు వీళ్ళు మాట్లాడిండు. మరి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సాక్షాత్తు పార్లమెంట్లోనే పెప్పర్ స్ప్రే కొట్టి రూములు తలిపేసి ఈ విధంగా చేసి దాన్ని ప్రశ్నించిండు ఆయన. అదే మరి వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీలే కదా ఆ ప్రవర్తన అడిగాడు. పార్టీలో పొజిషన్స్ తక్కువ ఉన్నాయి మన గవర్నమెంట్ సెటప్లో, ఆశావాదులు ఎక్కువ ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. దాన్ని అకామిడేట్ చేయాలంటే ఏంటి సొల్యూషన్? సీట్లు పెంచుకోవడమే సొల్యూషన్. లీగల్గా చట్టభద్రతతో పెంచేదే సొల్యూషన్. దాని ప్రయత్నమే ఈరోజు కాంగ్రెస్ కానీ వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ వాళ్ళ అలయన్స్లు కానీ తిప్పికొట్టారు. మోడీ అమిత్ షా చెప్తేనే ఏ ప్రతిపక్షం కానీ ఎవరు వెళ్ళలేదు, మీరు చెప్తే ఎవరేంటారు? ఒక్కటి నేనేమంటున్నా అంటే కడుపు రగిలి 25 సంవత్సరాలు ఒక కార్యకర్త ఇంట్లో పండగ ఉంటుంది. ఎందుకంటే మేము మా పెద్ద లీడర్లు ఇంటికి పోవాలి. కార్యకర్త ఒక సీనియర్ లీడర్ వస్తున్నాడు రాత్రి మేము జెండాలు కట్టాలి, కట్టి పొద్దున కోసం స్నానం చేయకుండా మీటింగ్ పోతాం, లేకపోతే మీటింగ్ పోలేకపోతాం నిద్ర వస్తుందని. అసొంటి ఒక కార్యకర్త కాలంలో నిలబడి నేను ఈ మాట మాట్లాడుతున్నా. నేను కార్యకర్త కోసం మాట్లాడుతున్నా. పోరాటం అనేది అన్న ఒక్కటి అన్న దానికోసమే సీట్లు పెంచుతున్నారు. ఇప్పుడు చూడండి, సిట్టింగ్ కానీ గతంలో ఓడిపోయిన వాళ్ళని కానీ తీయటం సంభవం కాదు. సిట్టింగ్ కానీ కార్యకర్త హక్కు. ఏ పార్టీ కూడా కార్యకర్తలు లేనిది పార్టీ లేదు. అది గుర్తించిన పార్టీకి సావు లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం మీదే ఉంటుంది, కార్యకర్తలే సర్వస్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. వేరే వాళ్ళు కూడా తప్పకుండా ఆ పార్టీని కాదంటే మేము తీసుకొని ఉంటాం, అందరినీ కూడా అకామిడేట్ చేస్తాం. అంటే జనరల్గా అన్న దేశ భవిష్యత్తు కోసం ఏదైనా మంచి పని చేస్తే అడ్డుకుంటారనే మూర్ఖులు ఉన్నారని మాకు బిల్లు పెట్టిందో తెలిసింది. ఇదండి నేను పెట్టిందో తెలిసింది. పెట్టకముందు మనం ఏమనుకున్నాం, వీళ్ళు కూడా మంచోలే, వీళ్ళు కూడా దేశం కోసమే పనిచేస్తారు అనుకున్నాం. ఈ విధంగా దుర్మార్గం చేస్తారని అనుకునే టైంలో మేము చెప్పవలసి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఏం లేదన్న వాళ్ళ దొంగ వైఖరి. అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడు కూడా ఇద్దరు కూడా అన్ని పార్టీల వాళ్ళ ఫ్లోర్ లీడర్ దగ్గరికి కానీ అధ్యక్షుల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ముందే మాట్లాడారు, మేము ఇది పెడుతున్నాం, మీరు మద్దతు చేయడం. కీల మీద కాషాయం జెండా ఎగురుడు ఖాయం. ఆంధ్రలో ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రలో ఆల్రెడీ గవర్నమెంట్లు ఉన్నాం. ఇండివిజువల్గా ఫామ్ చేస్తాము, అది మా పార్టీ నిర్ణయం. ఏదేమైనా కానీ కాషాయం జెండా తెలంగాణలో గోల్కొండ కీల మీద ఎగురుడు ఖాయం. పబ్లిక్ ఈరోజు ఈ నిర్ణయంతో ఏదైతే మహిళలు తిరగబడే రోజులు వచ్చింది, మహిళలకు అన్యాయం జరిగింది, ఈ యొక్క విషయం చాలు రేవంత్ రెడ్డికి అహంకారం దిగనికి. కాంగ్రెస్ పార్టీ
కనుమరుగైపోతుంది. ఆంధ్రలో ఏ విధంగా అయిందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అట్లనే అవుతుంది. బీఆర్ఎస్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. తప్పకుండా మేము అధికారంలో వస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టి డెవలప్మెంట్ చేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885559.